హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఫ్యామిలీ ఫుడ్ తెలుగు ఛానల్లో సమ్మర్ స్పెషల్గా కుల్ఫీ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. పిల్లలకి ఎంత ఇష్టమైన వాటిని మనం ఇంట్లో చేసి పెడితే వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తింటారు కదా. ఇది ఏ విధంగా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ అంటించుకుని వెడల్పాటి బాండి పెట్టుకున్న తర్వాత పావు కప్పు వరకు షుగర్ అనేది వేసుకుని వీటిని అటు ఇటు తిప్పుతూ ఇది క్యారమలైజ్ చేయాలి. అయితే స్టవ్ని మాత్రం హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ 3 to 5 minutes వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. మనకి మరీ అంత పలుచగా ఉండకూడదు, మరీ అంత తిక్కుగా కూడా ఉండకూడదు. బాగా తిక్కుగా ఉంటే మనకి చేదు అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా మీడియంగా ఉన్నప్పుడు ఇందులో 4 tablespoon వరకు వాటర్ అనేది యాడ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టుకుందాము. ఇప్పుడు అదే బాండీలో అరకప్పు వరకు పాలు అనేది పోసుకుని పాలు అనేది 2-3 పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్లో అందులో ఒక పావు కప్పు వరకు పాలు అనేవి తీసుకున్న తర్వాత 2 tablespoon వరకు కార్న్ఫ్లోర్ తీసుకుని స్పూన్తో ఎక్కడ ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు పాలు చూడండి 2-3 పొంగులు వచ్చినాయి కదా. ఇప్పుడు ఇందులో కార్న్ఫ్లోర్ మిల్క్ని పోసేసుకోవాలి. అలాగే షుగర్ సిరప్ని కూడా ఈ విధంగా పోసేసుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకుంటూ ఎక్కడా కూడా ఉండలు లేకుండా అంచుల భాగాన్ని అంతా తీస్తూ ఈ విధంగా కలుపుకుని ఇందులో యాలకుల పొడి 1 tablespoon వరకు వేసుకోవాలి. అలాగే షుగర్ సరిపోయిందో లేదో చూసుకుని 2-3 tablespoon వరకు సరిపోతే మీకు నచ్చినట్లుగా షుగర్ యాడ్ చేసుకోండి. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా చిన్నగా కట్ చేసి 2 tablespoon వరకు వేసుకోవాలి. చూడండి ఇలా తిక్కుగా వస్తుంది కదా. ఈ విధంగా 2-3 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఉండాలి. కొద్దిగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఎక్కడా కూడా త్వరకనేది పట్టకుండా చల్లారనిచ్చుకుందాము. ఇప్పుడు కుల్ఫీ మౌల్డ్ తీసుకోవాలి. వీటిలో చల్లారిన తర్వాత ఈ మౌల్డ్స్లో వేసేసుకోవచ్చు. ప్లాస్టిక్ వాడకూడదండి, కాకపోతే ఒక్కొక్క టైంలో తప్పదు కదా. ఈ విధంగా వేసుకోవాలి. లేదంటే మనం టీ తాగే గ్లాసెస్ ఉంటాయి కదా, వాటిలో కూడా చేసుకోవచ్చు. అదే విధంగానే చూద్దాము. చూడండి ఎక్కడ కూడా క్రీమ్ కానీ మిల్క్ పౌడర్ కానీ వాడకండి. ఈ విధంగా కుల్ఫీలు చేసేసుకోండి, చాలా బాగుంటుందండి. ఇప్పుడు చూడండి టీ గ్లాస్లో ఎలా పోసుకున్న తర్వాత పైన కవర్కి చిన్న మధ్యలో హోల్ చేసుకున్న తర్వాత పైన ఇలా కవర్ చేసుకోవాలి. దీనికి రబ్బర్ పెట్టేసుకోవాలండి. పైన ఐస్ క్రీమ్ స్టిక్తో ఇలా పెట్టుకుని ఈ విధంగా ఫ్రిడ్జ్లో కనుక 8 to 10 hours వరకు మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లోంచి వెంటనే తీసిన తర్వాత వెంటనే మనం ఓపెన్ చేయకూడదండి కుల్ఫీవి. అలా ఒక 5 నిమిషాలు అలా వదిలేసిన తర్వాత అప్పుడు మనం తీస్తే చాలా మంచిగా వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.